హాయ్ అండి. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ములంకాడ చికెన్. చికెన్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. గోంగూర చికెన్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అలా ఉంది. ఇది ములంకాడ చికెన్. చికెన్లోనే వెరైటీస్ అనమాట. చికెన్ ఇలా కాకుండా ఉట్టి చికెనే కాకుండా బంగాళదుంపలు వేసి వండుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను వేసినట్టు ములంకాడ అలా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ అంతా పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఆ ఉన్న వాటర్ తోటి ఆ నీళ్ళతోటే మనం వండేసామంటే నీచు వాసన వస్తుంది, ఆ స్మెల్ అంత బాగోదు కదా. కాబట్టి ఆ వాటర్ అంతా పోయినంత వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వండుకుంటే కూర కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత సాల్ట్ వేసిన తర్వాత చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేస్తే చికెన్ ఇంకొంచెం బాగా మెత్తగా ఉడుకుతుంది సాల్ట్ వేసిన తర్వాత. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే నేను చూపించిన విధంగా చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ ఇంకోసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినంత వరకు, ఆ వాసన కూడా పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన బాగా పోయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టే అండి. కారం ఎంత కావాలంటే మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. కారం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే చికెన్ బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత తీసేసి టమాటోస్ యాడ్ చేసుకొని టమాటోస్ కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో ములంకాళ్ళు వేసుకోవాలి. ములంకాళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే అలా ఉంచేస్తే చికెన్ ములంకాడ రెడీ అయిపోతుంది. అంతేనండి. లాస్ట్లో దించే ముందు 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన ములంకాడ చికెన్ రెడీ. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.